మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టును సందర్శించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. రోప్వే తాడులు తెగాయన్న వార్తలతో ప్రాజెక్టును పరిశీలించారు. రోప్వేలకు సర్కారు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు జాన్ వెస్లీ. సీఎం రేవంత్ తన సొంత జిల్లాలోని జూరాల ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ చేసి ప్రాజెక్టును కాపాడాలని సూచించారు. జూరాల ప్రాజెక్టుకు సంబంధించి చాలా ప్రమాదకరమైనటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఈ జూరాల ప్రాజెక్టులో ఉండేటటువంటి వాటిలో ఇప్పటికే 8 గేట్లకు సంబంధించినటువంటి రూప్స్ తెగిపోయి ఉన్నాయి. ఒక 4 రిపేర్ చేశాం, ఇంకా 4 చేయాల్సి ఉంటుంది అని చెప్పి అధికారులు అంటున్నారు. వాస్తవానికి రూప్స్ అన్ని కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపు మార్చాలి మొత్తం. కానీ 2014 నుంచి ఇక్కడ మార్పు జరగలేదు. దాని ఫలితంగా ఇవన్నీ కూడా సిమ్ము బట్టి తెగిపోవడానికి అవకాశం ఇచ్చింది, ఆస్కారం ఇచ్చింది. అందుకు నిధులు కేటాయిస్తే మార్చలేదా, లేకపోతే నిధులు కేటాయించినటువంటివన్నీ అవినీతి కింద వాడుకొని ఆ రకంగా తప్పుడు లెక్కలు తీశారా అనేటటువంటి వాస్తవాలు తేలాల్సి ఉంది. అట్లాగే వాటికి సంవత్సరానికి ఒకసారంతా కూడా పూర్తిగా నాణ్యమైనటువంటి గ్రీస్ రుద్దాల, అది రుద్దడం లేదు. దానివల్ల డాంబర్ తీసుకొచ్చి డాంబర్ రోడ్ వేసేటటువంటి దాన్ని తీసుకొచ్చి రుద్దుతున్నారు. దానివల్ల కూడా అది సిలుం బట్టి త్వరగా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కింద లీకేజీలు ఉన్నాయి, లీకేజీలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదు. అలాగే మొత్తం ప్రాజెక్టులో 2 TMCల నీళ్లు నిల్వ చేసేటటువంటి దాంట్లో అంతా కూడా బురద నిండి ఉంది. ప్రాజెక్టు కట్టిన నాటి నుంచి కూడా ఈ పూడిక అనేది తీయలేదు. దీనివల్ల 1 లక్ష ఎకరాలు సాగు చేయడానికి ఆస్కారం లేకుండా పోతుంది. అట్లాగే మిగతా అందరూ కూడా చెప్తున్నారు, రైతులు ఇక్కడ లీకేజీల వల్ల వృధా అవుతుంది, ఇక్కడ అధికారుల పూర్తి నిర్లక్ష్యం ఉంది, అవినీతికి సంబంధించినటువంటి సమస్యలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ 8 కాదు, ఇంకా మిగిలినటువంటి 64 కూడా ప్రమాదకరంగానే ఉన్నాయి. అవి కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి